ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. యేసుతో అనుదినం శిష్యత్వంలో ఎదుగుట. ప్రార్థనా మూలాలను వెతుకుపట్టుకుందాం. కనులను చెవులుగా మార్చుకొనుట. చదివి ధ్యానించడానికి ప్రకటన 1:1-8 వచనాలు. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన వాటిని గైకొను వారును ధన్యులు. 3వ వచనం. లేఖన భాగములను చదవటం, దేవుని మాటలు వినటం రెండూ ఒకటి కాదు. ఒక పని చేయడం ద్వారా రెండో పని కూడా అవుతుందని కాదు, కానీ తరచుగా ఆ రెండు పనులు ఒకటేనని భావించడం జరుగుతుంది అంటారు యూజిన్ పీటర్సన్. ఆయన ఇక్కడ సూచిస్తున్న విషయం నిన్న మనం గుర్తించిందే. మనం కేవలం పరిశుద్ధ గ్రంథము నుండి లేఖన భాగాలను చదవడం మాత్రమే కాదు, మనం ఆయన మాటలను తప్పకుండా వినాలి. దీనినే పీటర్సన్ మన కళ్ళను చెవులుగా మార్చుకోవడం అంటున్నాడు. మనం చదివేటప్పుడు మన కళ్ళను ఉపయోగిస్తాం, వినేటప్పుడు చెవులను ఉపయోగిస్తాం. కాగితం మీద ఉండే గుర్తులను చదువుతాం, కంఠస్వరాన్ని వింటాం. 2 రోజుల క్రితం నేను బైబిల్ వాక్యాలను బిగ్గరగా చదవమని సలహా చెప్పాను. చాలా పర్యాలు నేను వాక్యాన్ని బిగ్గరగా చదివినప్పుడు నేను దేవుని యొక్క స్వరాన్ని నా సొంత గొంతు ద్వారానే విన్నాను. ఇప్పుడు లభిస్తున్న అనేక వినికిడి సాధనాలను ఉపయోగించుకొని చదువుబడిన దేవుని వాక్యాన్ని వినడం ద్వారా కూడా దేవుని స్వరాన్ని వినొచ్చు. ఇటీవల నేను ఒక అతనితో మాట్లాడినప్పుడు అతడు ఈ విధంగా చెప్పాడు. అతడు రికార్డు చేసిన బైబిల్ వాక్యాలను విన్నప్పుడు అతనిలో ఒక కదలిక కలిగిందని, దేవుడే స్వయంగా ఆ వాక్యాన్ని తనతో మాట్లాడుతున్న భావన కలిగిందని చెప్పాడు. అతడు ఆ వచనాన్ని అనేక మార్లు చదివి ఉన్నప్పటికీ ఆ వచనము కలిగి ఉన్న సందేశాన్ని ఎన్నడూ పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఆ కంఠస్వరం యొక్క శబ్దము క్రొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ప్రాధాన్యత లేకుండా ఇది చెప్పబడిన విషయం కాదు. ప్రకటనలో చెప్పబడిన ఆసియాలోని 7 సంఘాల విశ్వాసులు అందరూ కలిసి పత్మాసు దీవు నుండి యోహాను చేత దేవుని వాక్యం తమ కొరకు రాయబడిందని నమ్మారు. దానిని వారు కేవలం తమ కనులతో చదవలేదు కానీ వారి చెవులతో వినియున్నారు. నేను జాగ్రత్త కలిగి ఇక్కడ దేవుని వాక్యం ద్వారా దేవుని స్వరం వినుట యొక్క ప్రాముఖ్యతను నొక్కి వక్కానించాను. ఇది మన వ్యక్తిగత ప్రార్థనా సమయాలలో ఎంతో అవసరం. ఒక విషయం చెప్పాలని నేను ఒత్తిడి చేయబడుతున్నాను. నా మనసు నన్ను తొందర పెడుతూ ఉంది. చాలా సంఘాల్లోని ఆరాధన సమయంలో స్తుతులు చెల్లించడం, ఆరాధన చేయడం ఇలాంటివన్నీ బిగ్గరగా చేస్తూ పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యాన్ని మాత్రం బిగ్గరగా చదవనీరు. ఇలాంటివి మనం చేయకూడదు. తండ్రి, నేను మాట్లాడడం ఎలాగో నేర్చుకున్నాను కానీ వినటం గురించి బోధించబడ్డానా? ఈ కళను నాకు బోధించండి. లేకపోతే నేను ప్రార్థిస్తుండగా నా సొంత కంఠస్వరాన్ని వింటూ నా మనసును ముందుగానే నింపేసుకుంటూ మీ స్వరాన్ని వినటంలో విఫలమవుతాను. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.